సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలో ఉన్నటువంటి విపశ్యన ధ్యాన కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ మెడిటేషన్ పైన కోర్సులు జరుగుతుంటాయి. సో వాటిల్లో ఎట్లా ప్రవేశం ఉంటుంది, దాంతోపాటు ఇక్కడికి ఈ మెడిటేషన్ నేర్చుకునేందుకు ఎట్లా జనం ఎవరు వస్తున్నారు, సో వారికి ఎట్లాంటి సేవలు ఉంటాయి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టీచర్ ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ఎట్లా ఉంది విపశ్యన కేంద్రం ఇక్కడ కొండాపూర్లో, ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది? ఇక్కడ మేము మెయిన్లీ 10 రోజుల కోర్సు అడల్ట్స్కి చేస్తాము. మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ మెడిటేషన్ విత్ గ్యాప్ పీరియడ్స్, ఏమి వేరే యాక్టివిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 డే కోర్స్లో స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 4 o'clock వాళ్ళు వేస్తారు. 4:30 నుంచి మెడిటేషన్ ఉంటుంది. 4:30 to 6:30, మళ్ళీ 8 o'clock to 11 o'clock, మళ్ళీ 1 o'clock to 5 o'clock, మళ్ళీ 6 o'clock to 9 o'clock. మధ్యలో 3 గ్యాప్స్ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు కొంచెం తింటారు, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, ఇక్కడ అక్కడ తిరగొచ్చు. కానీ అందరికన్నా ముఖ్యం ఇక్కడ రూల్స్, ఫస్ట్ 10 రోజులు ఉండాలా, మధ్యలో పారిపోకూడదు. సెకండ్, ఆ 10 రోజుల్లో 9 రోజులు మౌనం ఉండాలా. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన బుద్ధుడు స్టార్ట్ చేసిన ఈ మెడిటేషన్ కదా, ఇప్పటికీ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఎట్లా పనిచేస్తుంది అంతా, ఈ టెక్నిక్స్ కానీ ఇవన్నీ ఇప్పుడున్న సమస్యలకు కూడా ఇదే సొల్యూషన్ ఎట్లా అవుతుంది అనుకో. ఇప్పుడు ఎవరన్నా లావ్ ఉన్నారు కదా, 1000 years బ్యాక్ ఇప్పుడు కానీ సేమ్ ప్రాసెస్. నువ్వు లావ్ అయినావు, నీకు సన్నగా అయ్యేది ఉంటే సేమ్ ప్రాసెస్ కదా. ఏం చేయాలా? తక్కువ తినాలా, ఎక్సర్సైజ్ చేయాలా, అంతే కదా. ఇంకేం చేయొచ్చు? బుద్ధుడు ఏం కనుక్కున్నాడు 2500 years ago, మనకి దుఃఖం ఎందుకు వస్తూ ఉందంటే మనం ఏది కాంటాక్ట్లో వచ్చినప్పుడు సంవేదనలు వస్తాయి, ఈ సంవేదనలకి రియాక్ట్ అవుతున్నామని ఆయనకు అనుకున్నాడు. ఇప్పుడు కానీ అదే ట్రూత్, మనం సంవేదనలకి రియాక్ట్ అవుతున్నామని మనకు దుఃఖం వస్తూ ఉంది. ఈ టెక్నిక్లో మీకు అందరికీ ఒక్కరొక్కరు వాళ్ళ అవేర్నెస్ లెవెల్ డెవలప్ చేసి వాళ్ళ సంవేదన లెవెల్ మీద పోయి అక్కడ రియాక్ట్ అవ్వలేదంటే వాళ్ళు సుఖంగా ఉంటారు. ఎట్లా అప్లై చేసుకోవాలండి, ఎట్లా డిమాండ్ ఎట్లా ఉంది? బాగానే ఎక్కువ మంది వస్తున్నారు. ఎప్పుడు వెయిట్ లిస్ట్ అన్ని ఉంటాయి, సెంటర్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి అన్ని జాగాలో. ఇప్పుడు ఇంటర్నెట్ మీద వెతకొచ్చు కోర్సెస్కి. మీకు ఏ సెంటర్ కావాలా, పూర్తి ఇండియాలో లేకుంటే ఇక్కడ లేకుంటే పూర్తి ప్రపంచంలో 200 సెంటర్స్ ఉన్నాయి, ఇండియాలో 100 ఉన్నాయి. మీరు అప్లై చేసుకోవచ్చు. చూసుకొని డేట్స్ చూసుకొని ప్లేస్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు. 10 రోజులు మీరు ఉంటున్నారు ఇక్కడ, మేము అకామిడేషన్ ఇస్తాము, భోజనం వెజిటేరియన్ భోజనం ఇస్తున్నాము, మెన్ అండ్ విమెన్ సెపరేట్లీ. కానీ నో ఫీజ్. ఎందుకు? మా గురూజీ ఆయన పేరు సత్యనారాయణ గోయన్క గారు, ఆయన చెప్పాడు నేను సత్యం నేర్పిస్తున్నాను, సత్యంకి ఎలా ఫీజు కట్టొచ్చు, ఇట్స్ ప్రైస్లేము, కొనలేము. అందుకోసం సత్యంకి నో ఫీజ్. విపశ్యన ధ్యాన కేంద్రంలో 10 రోజుల కోర్సు పూర్తి చేసుకున్న వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏం పేరు మీ పేరు, అంటే మీ 10 రోజుల కోర్సు పూర్తి చేసుకున్నారు, ఎట్లా ఉంది? నా పేరు శ్రీధర్ అండి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుండేవాడిని. ఈ 10 రోజులు అసలు ఈ విపశ్యన అనేది ఏంటంటే, ప్రపంచంలో మనం ప్రతి ఒక్క సమస్యకి బాహ్య ప్రపంచం సైడ్ చూస్తుంటాం. అంటే మన కంటితో చూసేది, చెవులతో వినేది, మళ్ళీ తినేది, వాసన చూసేది, వీటన్నిటికీ ప్రపంచంలో మనం ఎవరో ఏదైనా తిడితే దానికి బాధపడతాం. కానీ ప్రపంచంలో మనం చేసే ప్రతి పనికి, మన సమస్యకు అన్నిటికీ బాహ్య ప్రపంచంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను బాధపడుతున్నాను, వాళ్ళు తిట్టారు కాబట్టి నేను ఏడుస్తున్నాను, ఇలా మన కష్టాలన్నిటికీ మన సుఖాలన్నిటికీ బాహ్య ప్రపంచం సైడ్ చూస్తాం. కానీ విపశ్యన అనేది బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఈ ధ్యాన ప్రక్రియని ఈ ప్రపంచానికి నేర్పించినాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న అన్ని ధ్యానాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ మనకు తెలిసినవన్నీ కూడా ఈ విపశ్యన నుంచే వచ్చి ఉంటుందని భావన. 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు నేర్చుకుని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన ఈ జ్ఞానమే ఈ యొక్క విపశ్యన. విపశ్యన ధ్యాన కేంద్రంలో సర్వీస్ చేయడానికి కూడా చాలా మంది వస్తుంటారు. ఇప్పటికే ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, ఇక్కడ ఎట్లాంటి ఫీజులు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ సర్వీస్ చేసేందుకు కూడా స్థానిక అయితే ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వస్తుంటారు, అట్లా సర్వీస్ చేయడానికి వచ్చిన వారు మనతో. చెప్పండి, మీరు ఎప్పుడు విపశ్యన కేంద్రానికి వచ్చారు, ఎప్పటి నుంచి సర్వీస్లో ఉన్నారు? ఇప్పుడు నా పేరు రవీందర్ అండి.
నేను ఫార్మస్యూటికల్స్లో జాబ్ చేసేవాడిని. ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాను. రిటైర్మెంట్ తర్వాత నాకు ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక 2 years నుంచి నేను చాలా సఫర్ అయ్యాను. అయితే ఇక్కడికి రాకముందు నాకు మాట కూడా వచ్చేది కాదు, స్పష్టంగా మాట్లాడేవాడిని కాదు. నడవడంలో కూడా నాకు చాలా ఇబ్బంది ఉండేది, వణుకుతూ నడిచేవాడిని. ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వాళ్ళకు అడిగిన తర్వాత తీసుకున్న తర్వాత ఒక 10 days నేను ఇక్కడ కోర్స్ చేయడం జరిగింది. డే 1 0 డే అంటాము. 0 day 1 నాడు నాకు అసలు మాట్లాడదు. అటు తర్వాత ఆర్య మౌనం పాటించిన తర్వాత 10th day నాడు అనుకోకుండా నాకు మాట రావడము. ఇంత స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నానంటే విపස්සన కారణం మేరన్. అయితే తర్వాత ఆ 10th day తర్వాత కర్ర కూడా వదిలేసి నడుస్తున్నాను అనమాట. అది నా యొక్క మంచి డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ విపස්සనలో. ఈ విపశ్యన మెడిటేషన్ కోసం చాలా మంది చిన్నపిల్లలు కూడా వస్తున్నారు, టీనేజర్స్ కూడా వస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఎట్లా మీరు ఎప్పుడు స్టార్ట్ చేసింది ఇక్కడికి రావడం? అంటే మా పేరెంట్స్ ఇద్దరు చేయడం వల్ల నేను చిన్న ఏజ్లోనే 8-9 years ఉన్నప్పుడే ఆ ధర్మ బీజం అనేది పడింది. ఇప్పుడు నేను టీనేజ్ కోర్స్ అయితే 13 years ఉన్నప్పుడు చేశాను. ఇప్పుడు నాకు 20 years. ఇది నా సెకండ్ 10 day కోర్స్ అండి. ఇది రెండోసారి 10 day కోర్స్ చేశాను. సేవ కూడా ఇచ్చాను, టీనేజ్ సేవ కూడా ఇచ్చాను. ఎట్లా ఉంటుంది ఈ ఏజ్ లో? సాధ్యమేనా మీకు? మౌనము అంటే ఎవరు మాట్లాడరు కాబట్టి మనం కూడా మాట్లాడకుండా ఉండొచ్చు. అంత కష్టమేం కాదు. కానీ చిన్న ఏజ్లో అంటే టీనేజ్లో వచ్చినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది డెఫినెట్గా. కానీ పెద్దగా అవుతూ కొద్ది కోర్సెస్ చేస్తున్నప్పుడు మనకి ఇంకా అది ఈజీ అవుతూ వెళ్తుంది. మా ఇంట్లో అంటే ధర్మచర్చ కానీ ఎప్పుడన్నా ఇలా జరిగినప్పుడు సెంటర్కి ఎక్కువ రావడము, దానివల్ల దీని విలువ తెలుసుకుంటున్నప్పుడు మౌనంగా ఉంటే ఎంత బెనిఫిట్ ఉండడము ఇదంతా తెలిసినప్పుడు ఈజీ అయిపోతుంది అది. నాది ఇప్పుడు డిగ్రీ అయిపోయిందండి. నేను డిగ్రీ అయిపోయినాక ఇప్పుడు కాలేజ్ అయిపోయేంత 20 days అవుతుంది. 10 days ఇక్కడే ఉన్నాను. ఇంకా 10 daysకి వచ్చి. అంటే మీరు ప్రొఫెషన్ ఏంటి? అంటే ఈ 10 days కోర్స్ చేసుకున్నారు కదా, ఎట్లా ఏం నేర్చుకున్నారు? ధ్యానంలో కూర్చున్న తర్వాత 4th day నుంచి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఏంటి అంటే ఫస్ట్ కూర్చోగలిగినాను. ఎంత లేదన్నా 8 hours 7 to 8 hours కూర్చోవాలి ధ్యానంలో. దీంట్లో తెలిసింది ఏంటి అంటే ఎక్కడో ఎవరినో నమ్మి ఏదో చూసుకొని వాళ్ళని అదే నమ్మడము, దానికంటే మనల్ని మనం నమ్ముకోవడం అయితే ఇందులో తెలిసింది. అసలు మనం ఎలా ఉండాలి, మన ఎక్స్పీరియన్స్ ఏంది, ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఆలోచించాలి, ఎవరైనా అనకూడని మాటలు అనకూడదు, అవైతే చాలా బాగా తెలిసి వచ్చింది. చెప్పండి సార్, అంటే మీరు ఇంతకుముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఎట్లా ఎందుకు విపశ్యన? నమస్కారం అండి. నేను రైల్వేలో జాబ్ చేశాను, సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా. చేసిన తర్వాత రిటైర్మెంట్ అయ్యాను. రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీగా ఉండటం ఎందుకని మొదటి నుంచి నేను మెడిటేషన్ నేర్చుకునేవాడిని. మెడిటేషన్ తర్వాత నాకు ఇక్కడ విపశ్యన అని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి మెడిటేషన్ ప్లస్ విపశ్యన అంటే నేర్చుకున్నాము. మాకు బాగుంది ఇక్కడ. అయిన తర్వాత ఎవరైనా కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీగా ఉండే బదులు ఇక్కడ నేర్చుకుంటే వాళ్ళ రుగ్మతలు ఏమైనా ఉన్నా తగ్గించుకోవచ్చు. ప్లస్ వాళ్ళంటూ ఎవరి ద్వారా అంటే ఇక్కడ విపశ్యన ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అవి కూడా తెలుస్తుంటాయి. మనలో ఉన్న రుగ్మతలు ఏంటి, అవి ఎట్లా క్లియర్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఇద్దరం, నేను భార్య రమాదేవి, ఇద్దరం కలిసి ఇక్కడే సర్వీస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడే అందరికీ వచ్చే వాళ్ళకందరికీ సర్వీస్ చేస్తాం. మీరు చెప్పండి, అంటే రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా సర్వీస్లో దీంట్లోకి ఎందుకు రావాలనిపించింది మీకు? హలో, నా పేరు రమాదేవి. నేను నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాను. మేము రిటైర్డ్ అయిన తర్వాత లైఫ్ని ఎలా ఉండాలి అని చెప్పేసి అనుకొని మెడిటేషన్ లైన్ ఎంచుకున్నాము. నేను అందరికీ మన రిటైర్డ్ ఎంప్లాయీస్కి చెప్పేది ఏంటంటే, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉండి ఇంట్లో ఇద్దరు కూర్చొని బాధపడే కంటే, ఒక్కరున్నా బాధపడే కంటే ఇలా విపాసన సెంటర్స్ కానీ మెడిటేషన్ సెంటర్స్కి వచ్చి మనకు టైంపాస్ చేసుకోవటము, ఇంకొకటి 10 మందికి సేవ చేయటము, దీనిలో ఉంటే మనకి విపాసన మెడిటేషన్లో ఉంటే మనకేంటంటే ఆరోగ్యంతో పాటు 10 మంది పిల్లలతో మనం ఉన్నట్టు, మన పిల్లలందరూ మన దగ్గరే ఉన్నట్టు, యూనివర్సల్ పేరెంట్స్గా మనం ఫీల్ అవుతూ ఉన్న పిల్లలందరినీ మనం దగ్గర తీసుకొని చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఎట్లా తెలిసింది విపశ్యన గురించి మీకు? ఎట్లా విపశ్యన గురించి ఇలాగే మనసు బాగోలేక ఆన్లైన్లో చెక్ చేస్తే విపశ్యన గురించి తెలిసింది. 2-3 yearsగా వెళ్ళాలి అనుకున్నాను. కరోనా టైంలో చాలా ఇదయ్యాను. అప్పుడు ఆ టైంలో చాలా ఇది ఉందిగా, అప్పుడు వద్దాం అనుకున్నాం కానీ అప్పుడు కుదరలేదు. ఇంకా
సరేలే అని 2 years బ్యాక్ చేశాను. 2 years నుంచి 3 times చేశాను. చాలా పీస్గా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు 10 రోజులు ఫోన్ కానీ కుటుంబ సభ్యులు అన్ని వదిలేసి ఉండాలి, ఇబ్బంది అనిపించిందా స్టార్టింగ్ నుంచి? అస్సలు ఇబ్బంది అనిపించదు, అసలు మనకు ఫోన్ కావాలి అనిపించదు. అంతా కుటుంబంతోనే ఉన్నట్టుగా మనం ఇప్పుడు పెద్ద కుటుంబంతో ఉన్న ఫీల్ ఉంటుంది. మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఎవరిని వదిలేసామని అది లేదని జాగ్రత్త అన్న చింత ఉండదు. అన్నీ బాగానే ఉంటాయి, బాగానే జరుగుతున్నాయిలే అన్న ప్రశాంతతతో హ్యాపీగా మనం ఇన్వాల్వ్ అయితే దాంట్లో హ్యాపీగా ఉంటుంది. ఫుల్ ఫ్రీగా బాడీ సహకరిస్తుంది, మనసు సహకరిస్తుంది, హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటాం దాంట్లో. మీరు చెప్పండి, మీరేం చేస్తారు? నేను స్టిచ్చింగ్ చేస్తుంటా. ఎట్లా తెలిసింది దీని గురించి? ఎట్లా తెలిసింది అంటే మా పిన్ని వచ్చింది, తను 3 times వచ్చింది. తను నా మనసు బాగాలేక నేను డిప్రెషన్లో ఉంటే ఇంకా తను అక్కడికి వెళ్తే బాగుంటుంది అని చెప్పింది. నేను రాలేను చేయలేను అని చెప్పిన. ఇక్కడికి వచ్చినాక తెలిసింది చెయ్యొచ్చు, మంచిగా ఉంది ఇక్కడ వచ్చి నుంచి అయితే. అంటే జనరల్గా ఈ 10 రోజులు ఇక్కడ స్టక్ అయిపోయినాం, ఫోన్ ఉండదు ఇంటి దగ్గర, అట్లా ఒక ఉంటుంది కదా, మనకు సాధ్యమైతే అనిపించింది అని ఉంటుంది కదా? అనిపించలేదు నాకైతే. నేను అసలు 24 hours ఫోన్తో గడుపుతా. అసలు ఇక్కడికి వచ్చినాక అయితే అసలు ఫోనే గుర్తుకు రాలేదు. అసలు ఫోన్ లేకుండా ఉంటానా అనిపించింది వచ్చేటప్పుడు, కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాక ఉండగలుగుతాం, ఉండొచ్చు. సాధనలో ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఇట్లాంటి కోర్స్ ఇంకా వేరే వాళ్ళకి సజెషన్ చేస్తున్నారా? చేస్తున్నా. మళ్ళీ నేను ఇంకా రావడానికి కూడా ట్రై చేస్తా, మళ్ళీ చేస్తూ ఉంటా. మా పాపను పంపించాలని ఇప్పుడు తెలుసుకున్నా. మా పిల్లల్ని కూడా పంపిస్తా. మీరేం చేస్తున్నారు? నమస్తే అండి, నేను మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తానండి. ఇప్పుడు చేయట్లేదు. చాలా రోజులు ఇంకా టైంపాస్ కోసం ఎక్కువగా అడిక్ట్ అయ్యేవాళ్ళం సెల్లుకు, వీళ్ళకు. ఫ్రీ టైం కదా, ఆ టైంలో ఇది తెలిసింది. మాకు కోడలు ధ్యానం చెప్తుంది, వాళ్ళ యోగా ట్రైనరు. తను చెప్పింది విపాసనకు వెళ్ళొస్తే కొంచెం డిఫరెన్స్ వస్తుంది మీకు. నేను అనేదాన్ని అనమాట, సెల్ ఫోన్కి రిబూట్ చేసుకున్నట్టు నన్ను రిబూట్ చేసుకోవాలి, ఏది ఉంది, ఏ ప్రాసెస్ కావాలి అని అనేదాన్ని. అప్పుడు అనింది అనమాట తను, ఇది రిబూట్ అయినట్టు అవుతుంది, మన మనస్సుని మనం రిబూట్ చేసుకునేక ఒక ఛాన్స్, ఇది బలవంతంగా అయినా అవుతుంది అని చెప్పింది. సరే అని వచ్చినాను. ఫస్ట్ అనుకున్నాను చేయగలనో లేదో, ఇక్కడ ఉండి ఇవన్నీ ఇంత ఆర్యమౌనం, అస్సలు మాట్లాడకూడదు, చూడకూడదు ఎవరిని, ఆ థాట్స్లో కూడా ఏమి రాకూడదు. 9 రోజుల తర్వాత ఈ రోజే ఫస్ట్ మాట్లాడుతున్నాం, అందుకే నోరు పెగలడం లేదు, ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట. ఇది విపశ్యన ధ్యాన కేంద్రం గురించి పూర్తి వివరాలు. కెమెరామెన్ రాజు, శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి నుండి.